శ్రీ పద్మ వ్లాగ్స్కి స్వాగతం. శ్రీ పద్మ లాగ్స్ కుకింగ్ మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. శ్రీ పద్మ లాగ్స్ అండి. ఈరోజు ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం అయితే భోజనాలు అవి అయిపోయినాయి. కొంచెం టీ తాగేసేసి డీమార్ట్కి వెళ్దామని అనుకుంటున్నామండి. లిస్ట్ అయ్యి రాయమంది స్వీట్ నెలకు సరిపడిగా రాసాయమ్మ, ఇంకా అత్త మాట వెళ్ళేది లేదు. అలాగనంటే ఇంకా లిస్ట్ అయితే రాసామండి. ఇప్పుడు టీ తాగేసి డీమార్ట్కి అయితే వెళ్తాము. మా వారు ఉన్నారు కాబట్టి కొంచెం డీమార్ట్లో కొంచెం వీడియో అయితే తీయమంటానండి. ఓకేనండి. ఇందులో మట్టి చూడు ఎలా రాసేసారో, పెంట పెంట ఓరియో బిస్కెట్ క్రీమా మరి అలా రాయచ్చా? మిస్టర్ బీన్లా చెప్తున్నా. ఇదిగోనండి, డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే బైక్ పార్కింగు, అటువైపు అయితే కార్ పార్కింగ్ అయ్యి ఉంటాయన్నమాట. కారు పార్కింగ్ చేసేసుకొని మేమైతే లోపలికైతే వెళ్తున్నామండి. లిఫ్ట్లోంచి, వెనకాతల వైపు నుంచి లిఫ్ట్లోంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ అన్ని బైకులు సంబంధించినవి ఇవి. మేము లిఫ్ట్లోంచి అయితే ఇదిగోండి ఇక్కడ కారు పెట్టేసుకొని లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేహాంతో చూసారా, ఆ తాతనే ఏదో ఒకటి అంటున్నాడు అన్నమాట. లిఫ్ట్లోంచి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మాకు అవసరమైన వస్తువులన్నీ తీసుకుంటూ ఒక్కొక్కటి తీసుకుంటూ అలాగ మొత్తం అన్నీ చూసుకోవాలి కదా, ఏమేం కావాలో ఏంటో అన్నీ చూసుకుంటూ తీసుకుంటున్నాం అన్నమాట అండి. లిస్టు రాశాను కానీ ఆ లిస్టు ఇంకా తీయలేదండి. అలాగా గుర్తుంటాయి కదా, అలాగని చెప్పేసి ఇంకా అలాగా మనకి ఏమేం కావాలో అవన్నీ చూసుకుంటూ వస్తున్నాం అన్నమాట. నేహాంత్ అయితే ఇక్కడ టెడ్డీబేర్ తీసి ఆ టెడ్డీబేర్ కావాలి అలాగేనండి. ఎన్ని టెడ్డీబేర్లు కొంటాడో, షాప్కి వెళ్ళినప్పుడల్లా కొంటానే ఉంటాడు. జనం చూడండి ఎంత జనం ఉన్నారో, చాలా జనం ఉన్నారనమాట. ఇంకా శనివారం ఆదివారం అయితే ఇంకా ఇసుక రాలకుండా ఉంటారండి. అందుకు మేము శుక్రవారం నాడే వెళ్ళాము. అయినా కానీ చాలా జనం. వీడికి బొమ్మ కావాలని, స్వీట్ ఏమో వద్దు, బోల్డ్ బొమ్మలు ఉన్నాయి వద్దని, మొత్తం మీద ఎలాగైతే అందులో వేసాడండి. జనం అయితే చాలా జనం ఉన్నారని చెప్పేసి ఇంకా డిస్టర్బెన్స్ కింద ఉంటుందని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి.
ఏదైనా ఆఫర్ ఇట్టారంటే ఇంకా ఇంకా దాని మీద ఎగబడిపోయి మరీ తీసేసుకుంటున్నారండి. తీరా చూస్తే ఆఫర్ ఉండదు, ఏముండదు. అది నేహాంత్ గొడుగు బాగుంది కదా, ఈడు ఏదో ఒకటి తీసండి, అమ్మ నాకు ఇది కావాలి అది కావాలని ఇంకా చూసుకుంటూ ఉంటాడనమాట. ఇప్పుడు ఆ గొడుగు కావాలన్నాడు, ఇందాకేమో టెడ్డీ బేర్ కావాలన్నాడు, ఇప్పుడేమో గొడుగు కావాలనండి. మొత్తం ప్లాస్టిక్ ఐటెము ఇంకా ప్రతిదీనండి. ఏది మనకి లేని దొరకందంటూ ఉండదు, అన్నీ ఇక్కడే దొరికేస్తాయి అన్నమాట. ఆఫర్స్ ఫ్రిడ్జ్ కొన్నాం కదా, ఆ ఫ్రిడ్జ్లోకి బాక్సులు అవి చూసుకున్నామండి. బాగున్నాయి, ఒక 2-3 తీసినట్టున్నాము. ఇంకండి బట్టలు ఏమన్నా పైన నిహాంత్కి ఏమన్నా డ్రెస్సులు ఏమన్నా ఉంటాయేమో అలాగని చెప్పేసి, షార్ట్లు అవి ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి పైకి అయితే వచ్చామండి. అవి ఏమీ దొరకలేదు. ఇంకా తర్వాత నిత్యావసర వస్తువుల కాడికి అయితే వచ్చేసాము. ఇంక ఇవన్నీ ప్యాకింగ్ చేయించుకోవాలి కదా, ఈ గోధుమలు, కందిపప్పు, బియ్యం, తర్వాత మినపప్పు ఇవన్నీ కవర్లో వేసుకుంటుంటే స్వీట్ అక్కడ బిల్లు వేయించడానికి వెళ్ళిందండి. ఈలోగాను నిహాంత్ అయితే నూడిల్స్ కావాలి అలాగని నూడిల్స్ ప్యాకెట్ అయితే మొత్తానికి తీసాడండి. హాయ్ ఫ్రెండ్స్, డీమార్ట్కి వచ్చామండి. కావలసిన సరుకులన్నీ కొనుక్కున్నాము. సీట్యాల్లో బిల్లు వేస్తున్నారా, మేమైతే వచ్చేసాం. నేనంతా నేనైతే వచ్చేసాను. ఇంకా హాయ్ చెప్పు, ఇలా చెప్పు. అవునా, ఇదిగో ఫ్రెండ్స్, డీమార్ట్కి వెళ్ళి వచ్చేసాము. మేము ఏమేమి తెచ్చుకున్నామో అన్నీ మీకు చూపిస్తాను. ఫస్ట్ చింపు చూపిస్తున్నాడండి, ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్. ఫ్లోర్ క్లీనింగ్ డబ్బాలో డీమార్ట్లను ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ వస్తాయండి. ఇక ఈ ట్రిప్ అయితే ఇవి వచ్చినాయి. మొన్న అయితే నేను డబ్బా కొనుక్కున్నాను, మీకు చూపించానో లేదో గుర్తులేదు, ఆ టైపు వచ్చినాయి. ఇప్పుడైతే ఈ మోడల్ వచ్చినాయండి, బాగున్నాయి. ఇలాగా అంటే వచ్చేద్ది అనమాట ఈ డబ్బా. ఇంకో జాని ఇవేమో నిహాంత్కే లంచ్ బాక్స్లోకి నాప్కిన్స్ అనమాట. ఇదేనండి మామూలుగా శనగపిండి, ఇక అన్ని మామూలు కదా, ఉప్మాను ఒక, ఇడ్లీను ఒక, మసాలాలు, బాత్రూము, బాత్రూమ్లో పవర్ పాకెట్ అన్నమాట. ఇది ఏంటంటే బాత్రూమ్ లో పెట్టుకుంటే స్మెల్ బాగా వస్తుంది. ఇదిగోనండి ఏరియా ఎలా పేర్చి మమ్మీ పేస్ట్ ఇవి నేను ఒక్కొక్కసారి సాయంత్రం భోజనం చేయనండి, ఇవి తింటానమాట. ఇవి చాలా బాగుంటాయి. ఫ్రూట్ నట్స్ ఇందులో మొత్తం సీడ్స్ అయి ఉంటాయండి, పంపిణీ గింజలు, బార్లీ, ఇంకా చాలా సీడ్స్ అయ్యి ఉంటాయి, గుమ్మడి గింజలు. ఇది నేను సాయంత్రం ఒకసారి రైస్ తిన్నప్పుడు పాలలో వేసుకొని తింటాను అనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా సరే తినచ్చు, చిన్నపిల్లలు కూడా తినచ్చు. ఇంకా తర్వాత టీ పౌడరు, ఇంకా ఇవి స్వీట్ అలా ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను కదా, నేనే అన్నాను ఇవి కొనవే, కొత్తిమీర అన్నీ
కరివేపాకు ఇవి ఇందులో స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇవైతే 3 బాక్సులు తీసుకున్నామండి. ఇంకా తర్వాతలే కంఫర్ట్ చిప్పుగాడు ఇంకా ఇల్లంతా గందరగోళం చేస్తాడు కదండి. ఇంకా క్లీనింగ్ అప్పుడు ఇది కూడా వేస్తాం అనమాట. మసాలా, చింతపండు, టీ పౌడర్, ఇంకా కొన్ని మర్చిపోయామండి. శుక్రవారం నాడు అదే ఈవేళ శుక్రవారం కదా, ఈవేళ వెళ్ళేమో. రేపు ఎల్లుండి అయితే ఇంకా అసలు శనివారం ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదండి. అందుకే ఈ రోజు అయితే వెళ్ళాము. ఈ రోజు కూడా చాలా రష్గా ఉందన్నమాట. ఈ బట్టలకి కంఫర్ట్ అలాగా మొత్తం నిత్యావసర వస్తువులు, డస్ట్బిన్ కవర్స్, ఇవైతే పెసలు. జానీ లైన్ చేస్తా మసాలాలండి. ధనియా పౌడర్ అయ్యి అయిపోయినాయి కదా. ఇంకా ధనియాలు, జీలకర్ర, మసాలాలు అవన్నీ తెచ్చామండి. ఇదండి చిన్నడా ఆ మసాలా పెడితే ఇగో మసాలాలో ఇంకొస్తే డస్ట్బిన్ కవర్స్, ఇంకా అన్ని మామూలు వేయించిన పప్పు, ఇంకా బియ్యం కూడా. ఈ బియ్యం అక్కడ బాగున్నాయి ఏదో చిట్టుముచ్చేల టైప్ లాగా ఉన్నాయి. అంతగా మరి 5 కేజీలు 8 కేజీలు తెచ్చాము. బాగుంటాయి వాడదామని. చిన్న గింజల్లో వచ్చి బాగుంటాయి. కార్లో వాసన వచ్చిందా? ఇదిగోనండి ఇవైతే తీసుకొచ్చాము. ఇంకా కొన్ని మర్చిపోయామండి కదా. ఓకే ఇంకోండి ఇవి. ఇదండి ఈరోజు మా డిమార్ట్ వీడియో అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతామండి. బాయ్ అండి. బాయ్ అండి.